సో హాయ్ బ్రో. ఆయన ఓకే, మన హరిహర వీరమల్లు వచ్చేస్తుంది మార్చి 28. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? చాలా ఉన్నాయి అన్న. ఒక మంచి సినిమా, ఒక గ్రామంలో ఎట్లయితే ఉంటారో అటువంటి సినిమా ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక సాంగ్ అయితే నిజంగా అన్న అసలు బ్లాక్ బస్టర్ కొట్టిండన్న సాంగు. మాట వినాలి గురుడా మాట వినాలి సాంగ్ మామూలుగా లేదన్న. ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది సాంగ్ అయితే. డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ ఏం బిడ్డ గురాయించి చూస్తున్నావు ఇవన్నీ మా నడవలే అని ఒక డైలాగు. ఆ డైలాగ్స్లు వింటుంటే ఫీజులు ఎగిరిపోయినాయి అన్న. ఆ సాంగు ఆ డైలాగులు కొడుతుంటే నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి. ఈసారి రికార్డు బద్దలు కొట్టడానికి పవన్ కళ్యాణ్ అన్న ముందుకు వచ్చిండు. సో అది. సో ఇంకొక విషయానికి వస్తే డిప్యూటీ సీఎం తర్వాత మొదటి సినిమా. సో ఎలా ఉంటుంది థియేటర్లో? ఇంకా ఊచ కోతకి మించిన రేంజ్ ఉంటుంది, మామూలుగా ఉండదు సినిమా. వేరే లెవెల్లో ఉంటుంది. డిప్యూటీ సీఎం తర్వాత పవన్ కళ్యాణ్ అన్న అసెంబ్లీలో అడుగు పెట్టిన సినిమా ఇది. మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. సో అది కళ్యాణ్ గారు ఫ్లాప్ సినిమాల తర్వాతనే 100 కోట్ల సినిమా అయిపోయినట్టు ఎగ్జైట్మెంట్తో ఉంటారు నెక్స్ట్ సినిమా ఏంటి అని ఫ్యాన్స్. సో ఈసారి థియేటర్లో ఎలాంటి అరాచకం జరుగుద్ది? రచ్చ రజగబోతుంది, సీట్లు చినిగిపోతున్నాయి, స్క్రీన్లు చింపి పడిదింగబోతుండ్రు పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్. ఈరోజు అయితే ఊచకోత రేగబోతుంది ఈసారి. రికార్డులు షేక్ అంటారా? రికార్డులు బద్దలు కొడతారు, షేక్ కాదు బద్దలు కొట్టేస్తాడు. సో